మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు. ఇక్కడ మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కాదు. కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కింద చేశాడు పర్లేదు. డెలిబరేట్ గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్ లో చేశాడు. ఏం చేశాడు? కాదు, డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు. ఇది డబ్బుల కోసం. దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. లడ్డు యాంగిల్ పవిత్రత అనేది ఎప్పుడో పోయింది. దాన్ని బేస్ చేసుకొని అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మీ జగన్ రిలీజియస్ సెంటిమెంట్స్ ను ఎక్స్పోజ్ చేస్తూ పాలిటిక్స్ నడపాలనేది ఇందులో రాజకీయం. ఇదేమి అందరికి తెలిసిన రాజకీయం ఇది. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఆయన జగన్ మతాన్ని చూడలేదు. 151 సీట్లు ఇచ్చినప్పుడు మతాన్ని చూడలేదు, 11 సీట్లు ఇచ్చినప్పుడు మతాన్ని చూడలేదు. ప్రజలు తీర్పు చెప్పదలుచుకున్నప్పుడు తీర్పులు చెప్పారు. ఇప్పుడు 151 సీట్లు జగన్ కి ఇచ్చి 23 సీట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఎవరు హిందువు ఎవరు క్రైస్తవుడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు కదా. సో హిందువైనా చంద్రబాబుకి 23 సీట్లు ఇచ్చాడు. క్రైస్తవ మత విశ్వాసాలు కలిగిన జగన్ కైనా 151 సీట్లు ఇచ్చారు. మళ్ళీ నచ్చనప్పుడు ఏం చేశారు? జగన్ 11 సీట్లు ఇచ్చారు, చంద్రబాబుకు 164 సీట్లు ఇచ్చారు. ఇందులో మతం ఎక్కడుంది? ప్రజలు మతం కోణాన్ని చూసి ప్రజా తీర్పులు చేయడం లేదు. కానీ మతం కోణంలో ఈ మొత్తం డిబేట్ ను పొలిటికల్ డిబేట్ గా కాకుండా, పాలసీస్ ఇష్యూస్ కాకుండా, మత విశ్వాసాల ఆధారంగా సమాజాన్ని రాజకీయంగా విభజించాలన్నది లక్ష్యం. ఇది ఇందులో సింపుల్ లక్ష్యం. ఇందులో డౌట్ ఏముంది? ఇందులో చంద్రబాబు నాయుడు ఈజ్ డెలిబరేట్లీ జగన్ అటాక్ చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అది తెలుగుదేశం పార్టీ స్వభావానికి భిన్నమైన రాజకీయం చేస్తున్నాడు కనుక. ఇది ఎన్టీ రామారావు టైంలో మనం చూడలేదు, చంద్రబాబు నాయుడు టైంలో కూడా గతంలో చూడలేదు. మనం చేస్తున్నాడు, కానీ అది ఎక్కడికి పోతుందో అది తెలుగుదేశానికి ఇప్పుడు అర్థం కాదు, బట్ తర్వాత అర్థమైంది. కానీ మతం పేరిట రాజకీయం చేయడం సమాజానికి మంచిది కాదు. అందులో తెలుగుదేశం లాంటి పార్టీకి అసలే మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే అది తెలుగుదేశం పార్టీ ఉనికి కాదు. ఏం జరుగుతుంది? మతం ఆధారిత రాజకీయం తెలుగుదేశం చేస్తూ పోతే మీరు ఇవాళ కాదు, దీని పర్యవసనం ఎప్పుడు వస్తుందంటే 5 వస్తుంది. మీరు చూడండి, నేను రాసి పెడతాను. ఎందుకు? ఎవరి రాజకీయం వారు చేయాలి తప్ప ఇంకో రాజకీయం చేయకూడదు. ఉనికి నీకు రాజకీయంగా నువ్వు మతం ఆధారంగా రాజకీయం చేస్తే దట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. బీజేపీ పెరుగుతుంది, ఎందుకంటే దాని బీజేపీ ఉనికది. మీకు జగన్మోహన్ రెడ్డి పులివెందుల చర్చిలో కేకులు తినిపించడం వల్ల స్టార్ట్ అయ్యి ఏకంగా జెరూసలం కూడా వెళ్ళాడు. ఆయన తన మత విశ్వాసాలు దాచుకోలేదు, అది ఆయన ఇష్టం. మనకేమి హౌ కెన్ యూ అండ్ మీ అబ్జెక్ట్? రాజ్యాంగం వారికి విశ్వాసం కల్పించి ఆ మత విశ్వాసాలు జగన్ బహిరంగంగా చూపెట్టుకుంటున్నాడు కనుక దాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తే సులభంగా మెజారిటీ ప్రజలు ఓట్లేస్తారు. ఎందుకంటే ఎలాగో బీజేపీ లేదు కనుక ఆ పనేదో మేమే చేస్తే మాకు ఉపయోగపడుతుందని టీడీపీ అనుకుంటుంది. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఏం జరుగుతుందో చూడండి మీరు.